సీరియల్ నటుడు చందు మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. మరికొద్ది సేపట్లో సికింద్రాబాద్లోని నివాసానికి మృతదేహాన్ని తరలించనున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో చందు మృతదేహానికి పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం అనంతరం చందు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. నిన్న మణికొండలోని అల్కాపూర్ రోడ్ నెంబర్ 20లో తన నివాసంలో ఫ్యాన్కు ఉరివేసుకుని చందు బలవన్మరణం చేసుకున్నారు. పవిత్రతో గత కొంతకాలం నుంచి చందు సహజీవనం చేస్తున్నారు. 5 రోజుల క్రితం మహబూబ్ నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరాం మృతి చెందారు. అదే కారులో ఉన్న చందుకు గాయాలయ్యాయి. దీంతో మానసికంగా చందు కుంగిపోయారు. పుట్టినరోజు పవిత్ర రమ్మంటుంది అంటూ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చందు అనంతరం బలవన్మరణం చేసుకున్నారు. చందుకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. 2015లోనే శిల్పను చందు ప్రేమ వివాహం చేసుకున్నారు. చందు మృతిపై స్పందించారు ఆయన భార్య శిల్ప. 5 ఏళ్లుగా పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నారని చెప్పారు. చందు తన వెంటబడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. త్రినయని ప్రాజెక్టు నుంచి చందుకు పవిత్రతో సంబంధం మొదలైందని, పవిత్రతో రిలేషన్లో ఉంటూ చందు తనని పిల్లల్ని వదిలేశారని తెలిపారు. చందుతో 5 ఏళ్ల నుంచి మాట్లాడలేదన్నారు శిల్ప. మరోవైపు చందు భార్య బలవన్మరణంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. రోజు ఇంట్లో ఉన్నాడు, ఎవరితోనే మాట్లాడలేదు. వాళ్ళ ఇంటికి దోస్తు ఇంటికి పోయిండు, తాగి ఉన్నాడేమో అనుకున్నాము. ఆడికెంచి ఇంటర్వ్యూ పోతున్నా అని మా బిడ్డకి చెప్పిండంట. ఎల్ఐసి చేపిస్తా పిల్లలకు అని. ఎల్ఐసి అయిపోయినాక ఇంటర్వ్యూ అయితే వస్తానన్నాడంట. అప్పటి వరకు రాలేదని ఫోన్లు చేస్తూనే ఉన్నాం మేము. ఫోన్లు చేసే వరకు రాలేడు. రాకుంటే ఆడ ఉన్నాడేమో అని పంపించిండ్రు. ఆడ పంపించే వరకు డోర్ వల్ల కొట్టిందంట. డోర్ పెట్టుకుంటంట. ఆడకు సూసైడ్ పెట్టుకుంటానే అయిపోయిందని తెలిసింది మాకు అంతవరకే. అదే ముచ్చట తెలిసింది కానీ మా కొడుకు ఏం చెప్పలేడు నాయనా. మాకేం చెప్పలేడు నాయనా. ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు, 1 బిడ్డ నాయనా. పిరికి వాడి లెక్క పోయిండు. సూసైడ్ చేసుకోండి అన్నాడు. సూసైడ్ చేసుకోండు. మాకేమీ తెలియదు నాయనా. షూట్ ఉందని చెప్పి బయలుదేరాము. నేను మధ్యాహ్నం 3 o'clock బయలుదేరాము. బెంగళూరులో హెవీ వర్షం వల్ల 3 hours ట్రాఫిక్ జామ్ అయింది. దానివల్ల మేము మహబూబ్ నగర్ చేరుకునేసరికి అరౌండ్ 12:30 అయింది. మేము అందరం యాక్చువల్గా నాతో పాటు 10 ఉంది. 10తో పాటు వాళ్ళ చెల్లెలు కూతురు ఉంది. ముందు డ్రైవ్ చేస్తున్నాడు. మేము పడుకున్నాము. ఎవరో ఆర్టీసీ అతను ఓవర్టేక్ చేసి బండిని తాకిచ్చాడంట. అది లెఫ్ట్ వెళ్తుందని చెప్పి కంగారుతో ఈ అబ్బాయి రైట్ డ్రైవ్ చేశాడు. రైట్ వెళ్ళినప్పుడు డివైడర్ ఎక్కేసింది. గ్లాస్ పగిలింది. ఇక్కడ ఎవరికి ఏం దెబ్బలు తగలలేదు, నా ఒక్కడికే తగిలింది. నన్ను తను చూసి షాక్ వచ్చి ఇమీడియట్ స్ట్రోక్ వచ్చింది. అండ్ ఇదే అక్కడ నేను అన్కాన్షియస్ అయిపోయాను. హాస్పిటల్కి వచ్చేసరికి 1 అయింది. నా కాన్షియస్ వచ్చేసరికి 4 అయింది. 4 o'clock నాకు విషయం తెలిసింది. సో ఇప్పుడు చూడడానికి వచ్చాను. పవిత్ర రమ్మని పిలుస్తోంది పుట్టినరోజు అంటూ కూడా చందు నిన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనంతరం మణికొండలోని తన నివాసంలో చందు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే పుట్టినరోజు పవిత్ర రమ్మంటుంది అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అనంతరం వెనువెంటనే షూట్ ఉందని చెప్పి బయలుదేరాము. నేను మధ్యాహ్నం 3 o'clock బయలుదేరాము. బెంగళూరులో హెవీ వర్షం వల్ల 3 hours ట్రాఫిక్ జామ్ అయింది. దానివల్ల మేము మహబూబ్ నగర్ చేరుకునేసరికి అరౌండ్ 12:30 అయింది. మేము అందరం యాక్చువల్గా నాతో పాటు 10 ఉంది. 10తో పాటు వాళ్ళ చెల్లెలు కూతురు ఉంది. ముందు డ్రైవ్ చేస్తున్నాడు. మేము పడుకున్నాము. ఎవరో ఆర్టీసీ అతను ఓవర్టేక్ చేసి బండిని తాకిచ్చాడంట. అది లెఫ్ట్ వెళ్తుందని చెప్పి కంగారుతో ఈ అబ్బాయి రైట్ డ్రైవ్ చేశాడు. రైట్ వెళ్ళినప్పుడు డివైడర్ ఎక్కేసింది. గ్లాస్ పగిలింది. ఇక్కడ ఎవరికి ఏం దెబ్బలు తగలలేదు, నా ఒక్కడికే తగిలింది. నన్ను తను చూసి షాక్ వచ్చి ఇమీడియట్ స్ట్రోక్ వచ్చింది. అండ్ ఇదే అక్కడ నేను అన్కాన్షియస్ అయిపోయాను. హాస్పిటల్కి వచ్చేసరికి 1 అయింది. నా కాన్షియస్ వచ్చేసరికి 4 అయింది. 4 o'clock నాకు విషయం తెలిసింది. సో ఇప్పుడు చూడడానికి వచ్చాను. చందు పార్థివ దేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. ప్రస్తుతం తరలిస్తూ ఉన్నారు ఆయన నివాసానికి. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ప్రస్తుతము సీరియల్ నటుడు చందు బలవన్మరణంపై పోలీసులు వైపు కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతము చందు మృతదేహానికి ఉస్మానియా మార్షల్లో పోస్ట్ పూర్తి చేసి
రెజిమెంటల్ బజార్ సికింద్రాబాద్ తన భార్య నివాసానికి తరలించారు. మరి కాసేపులోనే చందు పార్థివ మృతదేహానికి అంత్యక్రియలు కూడా జరిపే అవకాశం ఉంది. ప్రధానంగా చందు తన 2015లో శిల్ప అనేటువంటి మహిళతో వివాహం జరిగింది. ఆ తర్వాత అతనికి 2 కుమార్తెలు. ఇటీవల కాలంలో శిల్ప తన మొదటి భార్యతో కొంత భేదాభిప్రాయాలు రావడంతో అప్పటి నుంచి ఆమెను దూరం పెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ పవిత్ర అనేటువంటి ఒక మహిళతో అతను సహజీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలంలో ఒక రోడ్డు ప్రమాదంలో తన పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నటువంటి చందు ఇటీవల కాలంలో పవిత్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి ఇక దాన్ని జీర్ణించుకోలేని చందు నిన్న తను ఫ్యాన్ కి ఊరేసుకొని అల్కాపూర్ కాలనీలో తన ఫ్యాన్ కి ఊరేసుకొని బలవన్మరణానికి పాల్పడడం జరిగింది. అయితే చనిపోయే ముందు కూడా తన స్నేహితులకు ఒక మెసేజ్ ని కూడా పంపించారు. తన పుట్టినరోజు ఈ రోజు కాబట్టి తన దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తుంది కాబట్టి తను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు కూడా తన స్నేహితులకు ఒక సందేశం ఒక వాట్సాప్ ద్వారా సందేశాన్ని కూడా పంపించడంతో అయితే తన భార్యకు అంటే మొదటి భార్యకు తనకు సంబంధించిన విషయాన్ని మాత్రం తెలియలేదు. అయితే కేవలం పవిత్రతో ఉన్నటువంటి సంబంధం కారణంగానే తన భర్త తనను వదిలేసినట్టు కూడా తన భార్య శిల్ప ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తం మీద పవిత్ర ఎప్పుడైతే పరిచయం అయిందో చెల్లికు అప్పటి నుంచి తనను దూరం పెట్టాడు. తన మధ్య గొడవలకు కారణం కావడానికి ప్రధాన కారణము అటు పవిత్రే కారణం అంటూ కూడా తన భార్య శిల్ప ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక మొత్తం మీద తన 2 పిల్లలు మరోవైపు భార్య కూడా చందు చనిపోయడంతో కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. దూరం ఉన్నప్పటికీ కూడా తన బంధం ఏదైతే ఉందో తన భర్త తన కాలడానికి లోకానికి వెళ్ళిపోవడంతో వాటి భార్యతో పాటు పిల్లలు కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. కొద్దిసేపటితోనే ఉస్మానియా మార్చిల్లో తనకు పోస్ట్ మార్టం నిర్ణయించారు. ఇప్పటికే అనుమానాస్పద మృతి కింద అటు నార్సింగ్ పోలీసులు 174 సస్పెక్టెడ్ డెత్ కింద కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు వైపు కొనసాగిస్తున్నారు. మరోవైపు కొద్దిసేపటి ఉస్మానియా మార్చిలో పోస్ట్ మార్టం నిర్వహించినటువంటి వైద్యులు ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అర్పించారు. రెజిమెంటల్ బజార్ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి రెజిమెంటల్ బజార్ కి అయితే చందు పార్థివ దేహాన్ని తీసుకెళ్లారు. మరి కాసేపులోనే చందు మృతదేహాన్ని కూడా అక్కడ రెజిమెంటల్ బజార్ లో అంత్యక్రియలు కూడా జరిపే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కేసులో అటు చందుకు ఉన్నటువంటి క్రమ సంబంధంగా ఉన్నటువంటి పవిత్ర చనిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు చందు కూడా చనిపోయాడు కాబట్టి ఇప్పుడు భార్య కూడా ఒంటరిగా అయింది. కేవలం 2 పిల్లలతో తన కుటుంబ సభ్యుల దగ్గరనే నివాసం ఉంటుంది. దీనిపై మరి ఖచ్చితంగా అటు ఎవరైతే పవిత్ర సంబంధించిన రిలేషన్తోనే అటు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. దీని అంతటి కారణము పవిత్ర ప్రధాన కారణం అంటూ కూడా భార్య శిల్ప ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరికాసేపులోనే చందు పార్థివ దేహాన్ని కూడా అటు కుటుంబ సభ్యుల అంత్యక్రియలు కూడా జరిపే అవకాశం ఉంది. బలరాం, సునీల్, అంటే చందు కుటుంబ సభ్యులతో కావచ్చు, వారి స్నేహితులతో కావచ్చు అని మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? పవిత్ర చనిపోయిన తర్వాత ఈ టైం గ్యాప్ లో ఆయన మానసిక స్థితి ఏ రకంగా ఉండేది? వారితో ఏమైనా పంచుకున్నాడా? ఎప్పుడైతే తన భార్యను శిల్పను పవిత్ర పరిచయమైన దగ్గర నుంచి తన భార్య శిల్పని దూరం పెట్టాడు. ఆ తర్వాత కొన్ని గొడవలు కూడా కారణమయ్యాయి. ఆ తర్వాత ఆమె తనతో విభేదించుకొని తన కుటుంబ సభ్యుల వద్దే ఉంటుంది. చందు మాత్రం కేవలం పవిత్రతోనే సహజీవనం కొనసాగిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా పవిత్ర చందు ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. వారిద్దరే నివాసం ఉంటున్నారు. ఇటు నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రూమ్ తీసుకొని వారిద్దరు ఉంటున్నారు. ఇటీవల కాలంలో ఆమె ఒక రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. చెందినటువంటి రోజు నుంచి కూడా చందు చాలా డిప్రెషన్ కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్యను సైతం దూరం పెట్టి మరొక మహిళతో ప్రేమలో పడినటువంటి చందు ఆమెతో చనిపోయినటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అప్పటి నుంచి పవిత్ర లేని లోటు చాలా క్లియర్ గా కనబడుతున్నట్టు కూడా చందు అనేక సార్లు తన స్నేహితులకు మెసేజ్ ద్వారా సందేశం కూడా పంపారు. అయితే ఈ రోజు నిన్న తన పవిత్ర తన ప్రేమించినటువంటి మహిళ చనిపోయినటువంటి రోజు, ఆ రోజు ఆమె పుట్టినరోజు కాబట్టి తను పిలుస్తుంది, ఆమె దగ్గరికి వెళ్తానంటూ కూడా నిన్న చందు ఫ్యాన్ కూరేసుకొని ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడినటువంటి సంఘటన ప్రస్తుతమైతే తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కొంత హాట్ మరి చెప్పొచ్చు. ప్రస్తుతమైతే దీనికి సంబంధించి చందు కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర దుఃఖం శోక సముద్రంలో ఉన్నారు. అక్కడ చందుకు 2 పిల్లలు ఉన్నారు. మరి కాసేపులోనే చందు పార్థివ మృతదేహాన్ని కూడా సికింద్రాబాద్ లో అంత్యక్రియలు కూడా జరిపే అవకాశం ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, కొద్ది రోజుల క్రితమే పవిత్ర ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ కారులో చందు కూడా ప్రయాణిస్తూ ఉన్నాడు. అసలు ఆ రోజు యాక్సిడెంట్ ఏ రకంగా జరిగింది, ఆ రోజు సిచ్యువేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మాతో పాటు మా ప్రతినిధి రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, ఆ రోజు అసలు ప్రమాద ఘటనకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి?
బలరాం, ఆ రోజు ఏదైతే 12వ తేదీ జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర చనిపోయినట్టు కూడా అక్కడ ఆ రోజు చెప్తున్నటువంటి కథనాలను చూసాము. అయితే ఏదైతే కర్ణాటకలో షూటింగ్ నిమిత్తము వారు హైదరాబాద్ కు చేరుకున్నటువంటి సమయంలోనూ అక్కడ ఒక ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసేటటువంటి క్రమంలోనూ పక్కన ఉన్నటువంటి డివైడర్ ని ఢీకోవడం వల్లనే ఆ ప్రమాదం జరిగిందని చెప్పేసి అప్పటి వరకు ఉన్నటువంటి సమాచారము. కానీ సహచారం అన్నటువంటి ఏదైతే చందు చెప్తున్నటువంటి నిన్న మొన్న జరిగినటువంటి ఇంటర్వ్యూలో చందు ఏదైతే తన కోసమే తనకు గాయాలైనటువంటి క్రమంలో తనను చూసే ఒక్కసారిగా హార్ట్ అటాక్ వచ్చినట్టుగా చెప్పడం జరిగింది. అదే ఇదంతా జరిగినటువంటి నేపథ్యంలోనూ మొత్తానికి రోడ్డు ప్రమాదంగానే మొదటగా అందరూ భావించారు. ఇప్పుడు చందు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తర్వాత చందు ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటనలు చూసిన తర్వాత ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనేటువంటి అనుమానాలకైతే దారులు తీస్తున్నాయి. అయితే ఆ రోజు అర్ధరాత్రి సమయము వాళ్ళంతా కూడా మద్యం సేవించినట్టు కూడా తెలుస్తుంది. ఆ రోడ్డు ఏదైతే డ్రైవింగ్ ఓవర్ స్పీడ్ ఉండడంతోనే ఆ ఘటన చోటు చేసుకున్నట్టు కూడా మనం మొదటగా భావించాము. ఏదైతే 44వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకున్నది. ఆ ఘటనలోనూ అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోయినటువంటి పవిత్రను చూసి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సహచర నటుడు ఏదైతే చందు ఇదంతా జరిగిందని చెప్పేసి చెప్పినప్పటికీ ఈ రోజు చందు ఆత్మహత్యతో ఈ విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పవచ్చు. రాఘవేంద్ర, ఆ రోజు కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఎవరెవరు ప్రయాణిస్తున్నారు, ఆ వివరాలు ఏమైనా ఉన్నాయా? అయితే పవిత్రతో పాటు చంద్రకాంత్, అదే విధంగా డ్రైవర్ ఉన్నాడు. పవిత్ర వాళ్ళ అక్క కూతురు చిన్న అమ్మాయి కూడా ప్రయాణిస్తున్నది. మొత్తానికి 4 ప్రయాణిస్తున్నారు. ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి సమయంలోనూ ఒకసారిగా బెలూన్స్ ఓపెన్ కావడంతోనూ అటు డ్రైవర్ అదే విధంగా చంద్రకాంత్ ఆ అమ్మాయి ముగ్గురు కూడా ప్రాణాలతో బయటపడడం జరిగింది. ఒక పవిత్రకు మాత్రమే బలమైనటువంటి గాయాలు కావడంతోనే అక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే చంద్రకాంత్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన తర్వాత మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ పూర్తి స్థాయిలో చికిత్స తీసుకోవడం జరిగింది చంద్రకాంత్. అదే విధంగా వారి మీద డ్రైవర్ కానివ్వండి, అదే డ్రైవర్ తో పాటు చిన్న పాప కూడా కొద్దిపాటి గాయాలు కావడంతో వారంతా కూడా క్షేమంగానే బయటపడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. రైట్, మహబూబ్ నగర్ లో అతి ఘోర ప్రమాదంలో పవిత్ర మృతి చెందింది. అయితే పవిత్రతో పాటు ఆ రోజు కారులో పవిత్రకు సంబంధించిన కుటుంబ సభ్యులు అలాగే చందు కూడా ఆ రోజు ప్రయాణిస్తూ ఉన్నారు. అయితే మా ప్రతినిధి చెప్తున్న దాని ప్రకారం ఆ రోజు కొంత ఓవర్ స్పీడ్ గా వెహికల్ వెళ్తూ ఉండడం, సడన్ గా బస్సు రావడంతో దాన్ని తప్పించే ప్రయత్నం చేయడంతో డివైడర్ ను ఢీకొట్టి కారు పల్టీ కొట్టి పక్కకు పడడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే స్పాట్ లోనే పవిత్ర మృతి చెందినట్టు తెలుస్తోంది. కారులో ఉన్న ఇతర ప్రయాణికులకైతే చిన్న చిన్న గాయాలతో అయితే వారంతా కూడా బయటపడ్డారు. అయితే అనంతరం కొద్ది రోజులకే చందు తీవ్ర నైరాశ్యంలోకి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. స్నేహితులతో తన బాధను పంచుకున్నారు. పవిత్ర లేని లోటు ఎటువంటిది, పవిత్రతో తనకున్న అనుబంధం ఎటువంటిది, తాను లేకపోతే నేను ఉండలేకపోతున్నాను అంటూ కూడా ఈ రకంగా కొన్ని మెసేజెస్ అయితే తన స్నేహితులతో పంచుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే నిన్న పవిత్ర పుట్టినరోజు ఉండడంతో తన స్నేహితులకు అలాగే సోషల్ మీడియాలో పవిత్ర తన పుట్టినరోజుకు రమ్మంటుంది అంటూ కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పెట్టిన తర్వాత ఇమీడియట్ గా ఆయన మరికొండలోని తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వెంటనే హుటాహుటిన తన స్నేహితులందరూ కూడా పోస్ట్ చూసి చందు నివాసం ఉంటున్న నివాసానికి చేరుకుని డోర్ లాక్ వేసి ఉండడంతో బద్దలు కూడా చూస్తే ఆయన అప్పటికే బలవన్మరణానికి పాల్పడిన ఉదంతం చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే కొద్దిసేపటి క్రితం ఉస్మానియా ఆసుపత్రిలో చందు పార్థివ దేహానికి పోస్ట్ మార్టం అయితే పూర్తయింది. ప్రమాదం జరిగిన రోజు చందు ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. షూట్ ఉందని చెప్పి బయలుదేరాము. నిన్న మధ్యాహ్నం 3 o'clock బయలుదేరాము. బెంగళూరులో హెవీ వర్షం వల్ల 3 hours ట్రాఫిక్ జామ్ అయింది. దానివల్ల మేము మహబూబ్నగర్ చేరుకునేసరికి అరౌండ్ 12:30 ఏమైంది. మేము అందరం యాక్చువల్గా నాతో పాటు 10 ఉంది, 10తో పాటు వాళ్ళ చెల్లెలు కూతురు ఉంది. ముందు డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు. మేము పడుకున్నాము. ఎవరో ఆర్టీసీ అతను ఓవర్టేక్ చేసి బండిని తాకిచ్చాడంట. అది లెఫ్ట్ వెళ్తుందని చెప్పి కంగారుతో ఈ అబ్బాయి రైట్ డ్రైవ్ చేశాడు. రైట్ వెళ్ళినప్పుడు డివైడర్ ఎక్కేసింది, గ్లాస్ పగిలింది. ఇక్కడ ఎవరికి ఏం దెబ్బలు తగలలేదు, నా ఒక్కడికే తగిలింది. నన్ను తను చూసి షాక్ వచ్చి ఇమీడియట్ స్ట్రోక్ వచ్చింది. అండ్ ఇదే అక్కడ నేను అన్కాన్షియస్ అయిపోయాను. హాస్పిటల్కి వచ్చేసరికి 1 అయింది. నా కాన్షియస్ వచ్చేసరికి 4 అయింది. 4 o'clock నాకు విషయం తెలిసింది. సో ఇప్పుడు చూడడానికి వచ్చాను. షూట్ ఉందండి.